మంది ఎక్కువైతే మద్యం పలచన అవుతుందంట. నేను ఇదివరకు చాలాసార్లు ప్రస్తావించాను. విజయవాడ కార్పొరేషన్ లో మేయర్ గా టి వెంకటేశ్వర గారు, ఇప్పుడు సిపిఐ మేయర్, ఆయన ఉండగా మామూలుగా పార్కులు ఈ వ్యవహారాలకి ఆ కమ్యూనిస్టులు వ్యతిరేకం. ఆ ఎంటర్టైన్మెంట్ డబ్బులు తగలేయకూడదని కోరుకున్నారు. కానీ పార్కులు ₹1,00,00,000 డబ్బులు పోశారు. అప్పుడు ఎందుకంటే మీరు ఇట్లాగా మీ పార్టీ విధానాలకు విరుద్ధం కదంటే, నువ్వు ఎవరితో ఆనందం అప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే యువతరానికి మనం ఎంత చేసినా ఏదో ఒక అసంతృప్తి. అదే వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ ప్రేమలో పెళ్లిళ్ళు ఆ హడావిలో ఉంటారు. ఉద్యోగాలు లేవను ఉపాధి లేదని ప్రభుత్వాల మీద తిరగబడరు. ఇది ఆ ఆ రోజున ఆయన మాట్లాడినటువంటిది. అంటే దాన్ని బట్టి ఆ ప్రజల యొక్క అసంతృప్తిని చల్లార్చే మార్గాలు అదొకటి. ఇప్పుడు భారతదేశంలో ఉద్యోగావకాశాలు అర్జెంట్ గా అమెరికా యూరోప్ దేశాల్లో కూడా నిరుద్యోగిత పెరుగుతున్నప్పుడు మన దగ్గర ఇక్కడ కోట్ల కోట్లు కొత్త ఉద్యోగాలు ఇప్పటి మనకి కష్టం కదా. దానికి మరి కొత్త ఉద్యోగాలు ఎట్టిప్పించాలి? ఇది కొత్త తెలివితేటలు ఏం చేశారు. మనం వారంలో ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు 5 రోజుల వరకు 2 రోజులు సెలవు, దాన్ని ఇప్పుడు 4 రోజుల వరకు 3 రోజులు సెలవు వైపు తీసుకెళ్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా. అప్పుడు ఏమవుతుంది? ఇంకొక రోజు వర్క్ ని ఇంకొకళ్ళకి అంటే బదలాయించుకోవాలి. ఆ విధంగా కొత్తగా మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఈ ఎత్తుగడ వేస్తున్నారు. వారానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి 5 రోజులు, ఒకప్పుడు వారానికి 7 రోజులు పనిచేసాం, 6 రోజులు పనిచేసి ఇప్పుడు నాగోటోళం అయితే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఉద్యోగ పరంగా సెలవులు ఉంటుంటాయి. 1 రోజు పోయి 2 రోజులు పోయింది. ఇప్పుడు ఏకంగా 4 రోజులు పనిచేయడానికి సంబంధించి అయితే రోజుకి 12 గంటలు పనిచేయాలన్నటువంటి రూల్ మాత్రం పెడుతున్నారు. గంటల సంఖ్య మాత్రం 48 మించేందుకు వీల్లేదు. ఆ 12 గంటలు కూడా ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేయక్కర్లేదట. భోజన విరామం, షిఫ్ట్లు మారేటటువంటి సందర్భంలో బ్రేకు ఆ 12 గంటలు కలిసే ఉంటాయట. తినేటి కంపెనీలు కొన్నిసార్లు సిబ్బంది ఎంతవరకు ఒప్పుకోవచ్చు అన్నదే ఇప్పుడు తేలాల్సింది. ప్రభుత్వం వైపు నుంచి అయితే ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. మనం ఈ దీనికి సంబంధించి దాదాపుగా నేను 1.5 ఏళ్ల క్రితం వీడియో పోస్ట్ చేసి ఇట్లాగా ఆలోచన చేస్తున్న అంతర్జాతీయ ఇది మన దగ్గర కూడా వచ్చేసి